రాజధాని ఫైల్స్ సినిమాపై ముఖ్యమంత్రి జగన్ కి భయం ఎందుకు? రెవెన్యూ అధికారులతో సినిమాని నిలిపివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న అధికారులు కనబడ్డారు. ఒక రాజధాని కట్టలేని వాడు 3 రాజధానులు కావాలన్నాడు. ఇప్పుడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ని కోరటంలో అర్థమేంటి? ఎవరి చెవిలో పూలు పెట్టడానికి వైవి సుబ్బారెడ్డి అని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజధాని ఫైల్స్, రాజధానిలోని రైతుల ఇక్కట్లు, అక్కడ సమస్యలు, వారి త్యాగాలకు సంబంధించి ప్రతిబింబించేలాగా కొంతమంది ఔత్సాహికులు రాజధాని ఫైల్స్ అనే సినిమాని తీశారు. ఇది ఒక రాజకీయ వేదిక కూడా కాదు. 34,000 ఎకరాలు ప్రభుత్వానికి దఖలుపరిచి సర్వం కోల్పోయి ఇవాళ రోడ్లు పాలైపోయిన బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులు, రైతు కూలీల సమస్యలని వెలుగులోకి తేవటం కోసం రాజధాని ఫైల్స్ నిర్మాణం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పాపం భయపడిపోయి వెన్నులో వణుకుబుట్టి వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని చెప్పి రెవెన్యూ అధికారులని, పోలీసు అధికారులని తోటి థియేటర్ యజమానులను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి సినిమాను ఆపిస్తూ ఉన్నారు. నిన్న కోర్టులో ఆర్డర్ రాగతలకే మొత్తం అన్ని థియేటర్ల మీద బెదిరించి బొకాయించి ఆపారు. మేము అడుగుతున్నాం, నువ్వు ఒక యాత్ర పేరుతో ఒక సినిమా తీయించావు. నీ యాత్ర అంతిమ యాత్రగా మిగిలిపోయింది. కనీసం థియేటర్లో కనీస 2-3 కూడా లేక వెలవెలబోతున్నాయి. అయినా అధికార దుర్వినియోగంతో భయపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ థియేటర్లన్నీ నడిపిస్తా ఉన్నాం. అసలు 4 రైతులు లేకుండా థియేటర్ నడవటం ఏంటో మనకు అర్థం కావట్లే. యాజమాన్యాలు నష్టం భరించాలట, డిస్ట్రిబ్యూటర్లు భరించాలట. నీ వాలంటీర్లను పెట్టి బలవంతంగా థియేటర్లకు పంపించిన జనం పారిపోయారు. నీ అరాచక ఆటవిక విధానాల మీద విసుగెత్తిన ప్రజలు నేను తిరస్కరిస్తున్నాను. ఇది దృష్టాంతం. మేము అడుగుతా ఉన్నాం, ఎందుకు భయపడిపోతున్నావు? ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఒప్పుకున్నావు, అమరావతి రాజధాని, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఇక్కడే ఉంటాను, ఇదే రాజధాని అని చెప్పాను. నువ్వు మాట తప్పి మడవ తిప్పిన ముఖ్యమంత్రి అయిన తర్వాత మడవ తిప్పి మాట తప్పిన నువ్వు 3 రాజధానుల ముచ్చట తెచ్చి రైతుల నోట్లో దుమ్ము కొట్టి సిఆర్డీ యాక్ట్ని నీరుగార్చి కనీసం రైతులకు కౌలు కూడా చెల్లించకుండా నిర్మాణమైన 5,000 ఇళ్ళు, టిట్కో ఇళ్ళు అక్కడ ఉన్న పేదలకు ఇవ్వకుండా, ఒక రహదారి కూడా నిర్మించకుండా, నిర్మాణంలో ఉన్న అనేక గెస్టెడ్ ఆఫీసర్లు, నాన్ గెస్టెడ్ ఆఫీసర్లు, జడ్జీల బంగ్లాలు, మంత్రుల బంగ్లాలు, ఎమ్మెల్యేల బంగ్లాలు, ఉద్యోగుల కాలనీలన్నీ ఆపేసి ఇవాళ దాని మీద అప్పులు తెద్దాం అనుకుంటున్నావు. మేము అడుగుతున్నాం, ఈ సినిమా అంటే ఎందుకు భయపడిపోతున్నావు? అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. నీ సినిమాకేమో జనం లేక వెలవెలబోతూ ఉంటే, మరి రాజధాని సమస్యల మీద కాశ్మీరీ ఫైల్స్ లాగా కాశ్మీరీ బాధితుల సమస్యలు ఎలా వెలుగులోకి వచ్చాయో రైతుల సమస్యలు కూడా ఈ రోజున రాజధాని ఫైల్స్ సినిమాలో వస్తాయని భయపడిపోతున్నావు. వాళ్ళ సమస్యలు ఎందుకు పరిష్కరించలేదు? 4.5 ఏళ్ళు అయితే ఇవాళ ఒక రాజధానికే దిక్కులేదు. పోనీ రాయలసీమలో హైకోర్టు పెట్టావా? ఉత్తరాంధ్రలో క్యాపిటల్ పెట్టావా? చంద్రబాబు గారి నిర్మాణమైన భవంతుల్లోనే కాలక్షేపం చేస్తున్నావు నువ్వు. అదే సెక్రటేరియట్, అదే అసెంబ్లీ, అదే కౌన్సిల్ భవనం. నువ్వేం చేసావని 4.5 ఏళ్ళలో? చట్టబద్ధతని వాడుకొని అభివృద్ధి చేయాల్సింది పోయి చట్ట విరుద్ధంగా నీ కార్యాచరణతో ముందుకెళ్తున్నావు. రైతులు ఉసురు పోసుకుంటున్నావు. ఇవాళ అనేక సామాజిక వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, రెడ్లు, కమ్మవాళ్ళు, కాపులు, మైనార్టీలు అనేక మంది ఇచ్చారు ఎకరం, అరెకరం. అనేక అడ్డంకులు కల్పిస్తున్నావు. ప్రాంతాల పేరుతో విడగొట్టి విభజించి పబ్బం గడుపుకోవాలన్న ఆలోచనతో నువ్వు ఈ తప్పుడు విధానాలు వెళ్తున్నావు. ఇప్పుడు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, 4 కూడా ప్రేక్షకులు లేని నీ సినిమా ఎందుకు ఆడించాలి? ఎందుకు థియేటర్లో ప్రదర్శించాలి?
ఆ నష్టం ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు భరించాలి? నువ్వు దోచుకున్న దోపిడీలో నుంచి భూములు కేటాయింపు చేస్తావు వాళ్ళని రక్షించడం కోసం. హార్స్లీ హిల్స్లో విలువైన 4 ఎకరాల స్థలం నీ అంతిమ వాసులకు కట్టబెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నావు సినిమా పేరుతో. ఒక పక్కన అడ్వర్టైజ్మెంట్ పేరుతో సాక్షి పేపర్కి, సాక్షి టీవీకి దోచిపెడతా ఉన్నావు 100 కోట్ల రూపాయలు. ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేము, చూడబోము. అధికారులారా, ఇది మంచి పద్ధతి కాదు. అధికార గణం న్యూట్రల్గా ఉండాలి. కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ, డిఎస్పీలు కానీ. మరి ఇదేమి చూద్దాం, మీరు ఎందుకు అర్ధరాత్రి కాడ ఇది థియేటర్లో బెదిరిస్తున్నారు? భయపడుతున్నాడు ముఖ్యమంత్రి. పాపం రోజు తట్టుకోలేక చచ్చిపోతున్నాడు. ప్యాంట్లు తాను బట్టలతో ప్యాంట్లు కుట్టించుకునే పరిస్థితికి వచ్చాడు.